ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగుండట్లేదు బ్రదరు. దేవుని ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నా కానీ ఆరోగ్యం ఈ మధ్య సరిగ్గా ఉండట్లేదు. ఎందుకో తెలియట్లేదు. బాగా నీరసం రావటం, కళ్ళు తిరగటం ఇట్లా జరుగుతుంది బ్రదరు. నాకు ఏందో అది అర్థం కావట్లేదు. ఆరోగ్యం బాగలేదా? ఎప్పటి నుంచి బాగలేదు? నెల రోజుల నుంచి బాగలేదా? ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గర వస్తున్నావు, దేవుని ప్రార్థన చేస్తున్నావు, దేవుని వాక్యం చదువుతున్నావు. నీ దేహంలో దేవుని ఆత్మ ఉందని చెప్పి నువ్వు ఇప్పుడు గ్రహించావా? దేవుని ఆత్మ నీలో ఉంది. ఎప్పుడైతే నువ్వు రక్షణ బాప్తిజంలోకి అనుభవంలోకి వస్తావో అప్పుడు దేవుడి ఆత్మ నీలోకి వస్తుంది. అంటే నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. కాబట్టి అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు మనకి ఇట్లా లేఖనంలో స్పష్టంగా చెప్పాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని చెప్పని స్పష్టంగా మనకి లేఖనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే మన దేహం అనేది ఆయన ఆలయం. ఆ ఆలయాన్ని మనం పాడు చేస్తున్నాం. ఏ విధంగా పాడు చేస్తున్నాం? ఒక్కొక్కరికి దేవుని రక్షణ బాప్తిజం పొంది కూడా మద్యానికి బానిసలే ఉన్నారు, పొగాకు బానిసలే ఉన్నారు, జారత్వానికి బానిసలే ఉన్నారు. ఇట్లా ఆయన ఆలయాన్ని మనం పాడు చేస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా దేవుడు ఆ ఆలయాన్ని కూడా పాడు చేస్తాడు, మన దేహాన్ని పాడు చేస్తాడు. కాబట్టి మన దేహం ఆయన ఆలయం కాబట్టి మనం ఎలాంటి జారత్వానికి కానీ ఎలాంటి శారీరక ఏచ్ఛలకు కానీ పోకుండా మన దేహాన్ని చాలా క్రమంగా మంచి పద్ధతిలో ఉంచుకోవాలి. లేకపోతే మనం దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. కాబట్టి దేవుని ముందు పశ్చాత్తాపడు, దేవుని క్షమించమని అడుగు. ప్రార్థనలో కన్నీటి ప్రార్థనలో ఉండి ఒకరోజు ఉపవాసం ఉండైనా సరే నీకున్న దురలవాట్లన్నింటినీ, మద్యం కానీ పొగాకు కానీ జారత్వం కానీ ఏవైనా సరే అవన్నీ పశ్చాత్తాపంతో దేవునికి ప్రార్థన చేసుకొని అవన్నీ మానుకుంటానయ్యా, నాకు తిరిగి ఆరోగ్యాన్ని ప్రసాదించు, నీ సేవలో నేను కొనసాగుతానయ్యా, నీ సువార్త నేను ప్రకటిస్తానని చెప్పని దేవుని ఖచ్చితంగా అడుగు. నీ ఆరోగ్యాన్ని ఖచ్చితంగా దేవుడు బాగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.